మన కళ్ల ముందు కనిపించే ప్రపంచం ఒకటైతే దాని వెనుక ఉన్న తెరచాటు ప్రపంచం ఇంకొకటి. అక్కడ జరిగే పనులు, అక్కడి తీసుకునే నిర్ణయాలు మనకు తెలిసిన రాజకీయాలను, చరిత్రను మారుస్తుంటాయి. బయట కనిపించే పవర్ గేమ్స్ అన్నీ కేవలం ఒక ఫ్రంట్ మాత్రమే. అసలు ఆటంతా చీకటిలో కొన్ని కళ్లకు కూడా కనిపించని చోట్ల జరుగుతుంది. ఏ సాక్ష్యమూ లేకుండా, ఏ పేరూ లేకుండా, ఏ చిరునామా లేకుండా కొందరు వ్యక్తులు ఒక దేశం తలరాతను మార్చేస్తూ ఉంటారు. వాళ్ల గురించి ఎవరూ మాట్లాడుకోరు. పేపర్లలో, టీవీల్లో వాళ్లకు స్థానం ఉండదు. కాని వాళ్ల ప్రభావం మాత్రం భూకంపంలాంటిది. అలాంటి ఒక షాడో ప్రపంచం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి తన చాకచక్యంతో, తన తెలివితేటలతో, తన మర్సిలెస్ నేచర్తో ఒక దేశం యొక్క డీప్ పాలిటిక్స్లోకి ఎలా చొచ్చుకుపోయి అక్కడ పవర్ డైనమిక్స్ని మార్చేశాడో చూద్దాం. ఈ కథ కేవలం ఒక మూవీ స్టోరీ కాదు, ఒక నిజం. నిజానికి ఈరోజు మనం మాట్లాడుకోబోయే క్యారెక్టర్ గురించి ఒక సినిమా కూడా తీశారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాధారణంగా స్పై థ్రిల్లర్స్, పొలిటికల్ డ్రామాస్ అంటే మనందరికీ చాలా ఇష్టం. కానీ చాలాసార్లు అవి కేవలం ఫిక్షన్ అనుకుంటావు. అయితే కొన్ని నిజాలు సినిమా కథల కన్నా కూడా అన్బిలీవబుల్గా ఉంటాయి. అలాంటి ఒక షాకింగ్ స్టోరీనే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ధురంధర్ అనే సినిమా మీకు గుర్తుందా? ఒకానొక పీరియడ్లో ఆ సినిమా చాలా చర్చనీయాంశమయ్యింది. అందులో ముఖ్యమైన పాత్రధారి హంజా అలీ మజారీ అనే వ్యక్తి. ఆయన క్యారెక్టర్ని చూసినప్పుడు ఒక స్పై ఇంత స్మార్ట్గా, ఇంత రూత్లెస్గా ఉంటాడా అనిపించింది కదా. కానీ రియల్ లైఫ్ హంజా అలీ మజారీ స్టోరీ అంతకు పదింతలు డ్రమాటిక్, పదింతలు డేంజరస్. పాకిస్తాన్ రాజకీయాల్లో, ముఖ్యంగా దాని గూఢచర్య వ్యవస్థలో ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్కి ఉన్న పట్టు గురించి మనందరికీ తెలుసు. ఐఎస్ఐ అనేది పాకిస్తాన్కు ఒక ప్యారలెల్ గవర్నమెంట్లా పనిచేస్తుందని చాలామంది విశ్లేషకులు చెబుతుంటారు. అలాంటి ఒక కాంప్లెక్స్, సీక్రెటివ్ సిస్టంలోకి ఒక కామన్ మ్యాన్లా ఎంటర్ అయ్యి ఆ సిస్టంకే ఒక మేజర్ ప్లేయర్గా ఎలా మారాడా చూస్తే మనం షాక్ అవుతాం. హంజా అలీ మజారీ కేవలం ఒక స్పై ఏజెన్సీలో పనిచేసే ఒక ఏజెంట్ మాత్రమే కాదు. అతను ఒక స్ట్రాటజిస్ట్, ఒక మాస్టర్ మెనిప్యులేటర్, ఇంకా చెప్పాలంటే ఒక ఘోస్ట్. అవును, ఒక ఘోస్ట్. ఎందుకంటే అతను చేసిన పనులకు ఎక్కడా ఫింగర్ ప్రింట్స్ ఉండవు. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా అతని షాడో ఆ ప్రాంతంలో లింగరింగ్ అవుతూనే ఉంటుంది. ఆయన పేరు ఎక్కడా పెద్దగా వినపడదు. కాని పాకిస్తాన్లో జరిగిన చాలా మేజర్ పొలిటికల్ ఈవెంట్స్ వెనుక అతని ఇండైరెక్ట్ హ్యాండ్ ఉందనేది చాలామంది ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెప్పే మాట. మరి ఈ హంజా అలీ మజారీ ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలతను ఈ స్పై వరల్డ్లోకి ఎలా వచ్చాడు? హంజా అలీ మజారీ పంజాబ్లోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. చిన్నప్పటినుంచే చాలా షార్ప్, అబ్జర్వెంట్ అని పేరుండేది. చదువులో కూడా చాలా తెలివైనవాడు. కాని అతని యాటిట్యూడ్లో ఒక విధమైన రెబెల్ ఎడ్జ్ ఉండేది. సాధారణ జీవితం, సాధారణ జాబ్స్ అతనికి నచ్చేవి కావు. ఎప్పుడూ ఒక హై స్టేక్స్, అడ్రినలిన్ పంపింగ్ లైఫ్ కోసం తపిస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పడంలో సందేహం లేదు. అతను ఐఎస్ఐ దృష్టిలో ఎలా పడ్డాడనేది ఒక మిస్టరీ. కొందరు అతని యూనివర్సిటీ డేస్లోనే ఐఎస్ఐ అతన్ని స్కౌట్ చేసిందని అంటారు. మరికొందరు అతను మిలిటరీ ఇంటెలిజెన్స్లో షార్ట్ స్టెంట్ చేశాడని చెబుతారు. ఏది ఏమైనా అతని యునీక్ స్కిల్ సెట్, అంటే షార్ప్ మైండ్, ఇంప్రెసివ్ నెట్వర్కింగ్ స్కిల్స్, క్విక్ డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ అతని కోల్డ్ బ్లడెడ్ నేచర్ ఐఎస్ఐలో అతనికి ఒక స్పెషల్ ప్లేస్ని కల్పించాయి. అతన్ని ఇనీషియల్లీ ఒక ఫీల్డ్ ఏజెంట్గా ట్రైన్ చేశారు. సరిహద్దుల్లో, శత్రుదేశాల లోపల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, కోవర్ట్ ఆపరేషన్స్ చేయడం వంటివి. కాని హంజా అక్కడ తన బ్రిలియన్స్ చూపించాడు. కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కాదు, ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఒక సినారియోని మనకు అనుకూలంగా ఎలా మార్చాలి అనేది అతనికి బాగా తెలుసు. అతను కేవలం ఒక ఏజెంట్ కాదు, ఒక చెస్ మాస్టర్. అతను ఎప్పుడూ తన ప్రత్యర్థుల కన్నా కొన్ని అడుగులు ముందుండేవాడు. హంజా యొక్క కెరీర్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పాకిస్తాన్ లోపల ఉన్న డిసిడెంట్ గ్రూప్స్ని హ్యాండిల్ చేయడం. అప్పటికే పాకిస్తాన్లో అనేక ఎథనిక్, సెక్టేరియన్ కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి. కొన్ని గ్రూప్స్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవి. ఐఎస్ఐ వాళ్లను కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసేది. హంజా ఈ గ్రూప్స్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యాడు. ఒక డబుల్ ఏజెంట్లా
కొన్నిసార్లు ఒక గ్రూప్లో సభ్యుడిలా ఇంకోసారి వాళ్లకి సపోర్టిచ్చే వ్యక్తిలా బిల్డప్ ఇచ్చి వాళ్ల డీప్ సీక్రెట్స్ని తెలుసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ గ్రూప్స్ మధ్యన మిస్ట్రస్ట్ని క్రియేట్ చేశాడు. వాళ్లలో వాళ్లకి గొడవలు పెట్టాడు. ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్ మీద హత్యలు చేయించాడు. ఇవన్నీ బయటపడకుండా చాలా జాగ్రత్తగా, చాలా క్యాల్క్యులేషన్తో చేశాడు. అతని ఆపరేషన్స్ అన్నీ చాలా సొఫిస్టికేటెడ్గా ఉండేవి. ఎక్కడా ఎవిడెన్స్ ఉండదు. ఎవరు చేశారు అనేది కూడా తెలిసేది కాదు. కన్క్లూజన్: హంజా అలీ మజారీ ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్, మెనుప్యులేటర్, పాకిస్తాన్ డీప్ పాలిటిక్స్లో కీలక పాత్ర పోషించిన ఐఎస్ఐ ఏజెంట్. అతను ఇన్ఫిల్ట్రేషన్, సైకలాజికల్ మ్యానిప్యులేషన్, స్ట్రాటజిక్ అసాసినేషన్స్ ద్వారా పాకిస్తాన్లోని డిసిడెంట్ గ్రూప్స్, పొలిటికల్ రైవల్స్ని న్యూట్రలైజ్ చేశాడు. హంజా తన ఆపరేషన్స్ ద్వారా పాకిస్తాన్ అంతర్గత రాజకీయ స్థిరత్వాన్ని, ప్రాంతీయ శక్తి సమతుల్యతను గణనీయంగా ప్రభావితం చేశాడు. అతని జీవితం దురంధర్ సినిమాకు ఇన్స్పిరేషన్, కానీ వాస్తవ కథ మరింత సంక్లిష్టమైనది, రహస్యమైనది.